యాటిట్యూడ్ క్లబ్లో డాన్కి అభినవ్కి జరిగిన గొడవ గురించి తెలిసి ఇమేజింగ్ సెక్యూరిటీస్ ఆఫీస్కి వచ్చాడు అక్రమ్. అతను ఎంత ఓపిగ్గా సర్ది చెప్తున్నా కూడా అభినవ్కి ఆవేశం తగ్గడం లేదు. నీ ఫ్రెండ్కి ఏం జరగలేదు కదా, ఇంక నువ్వు కూలైపో. ఇంత కోపం పనికిరాదు బేటా. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థాలకు దారితీస్తాయి అన్నాడు. గట్టిగా ఊపిరి తీసుకుని చైర్లో వెనక్కి వాలిన అభినవ్, నీకు నా కోపమే కనబడుతుంది అక్రమ్. ఆ కోపం చాటున బాధ నీకు తెలియడం లేదు. టైగర్ క్లబ్లోనే ఒక ఆడపిల్లకు సేఫ్టీ లేకపోతే ఇంక అమ్మాయిలు స్వేచ్ఛగా బయటకు రాగలరా? వాళ్ల సంగతి పక్కన పెట్టి మన బిజినెస్ గురించి ఆలోచించు. పిచ్చి కుక్క కంటే హీనంగా బిహేవ్ చేసే డాన్ ఉండగా ఎవరైనా మన హోటల్స్కి క్లబ్కి రాగలరా అని ఆవేదనగా అడిగాడు. అతని మాటల్లో నిజం ఉండడంతో అక్రమ్ కూడా నిజమే అన్నట్టు తలూపాడు. అందుకే అలాంటి రాక్షస జాతి వెధవల్ని నడి రోడ్డు మీద బట్టలు విప్పి తోలు బెల్టుతో తాట తీయాలి. కడుపులో పేగులు బయటకొచ్చేలా తలకిందులుగా వేలాడదీయాలి. టైగర్ గ్రూప్లో ఇంకెవ్వరూ ఇలాంటి దరిద్రపు పని చేయడానికి కూడా భయపడిపోవాలి అని పిడికిలి బిగించాడు అభినవ్. అక్రమ్కి కూడా చాలా బాధగా అనిపించింది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా టైగర్ గ్రూప్ మెంబర్స్ ఆడపిల్లల్ని ఏడిపించినట్టు, హెరాస్ చేసినట్టు అతని దృష్టికి రాలేదు. మొదటిసారి డాన్ ఇన్వాల్వ్ అవ్వడం అతనికి కూడా షాకింగ్గా ఉంది. నీ బాధ నాకు అర్థమవుతుంది బేటా, అందులో న్యాయముంది. కానీ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను. ప్రస్తుతం నువ్వు అండర్ కవర్లో ఉన్నావు. మన టీంలోకి ఎంటర్ అయిన బ్లాక్ షీప్ని పట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నావు. ఇప్పుడు నువ్వు తొందరపడి ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం వల్ల నువ్వే టైగర్ అని బయటకు తెలిసిపోతుంది. దానివల్ల నీకు ఎంత నష్టమో ఆలోచించు. పైగా నీకు కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి అంటూ ఫ్యూచర్ని ముందే ఊహించి చెప్పాడు అక్రమ్. అయితే నన్నేం చేయమంటావు అక్రమ్? తప్పు చేసిన వాడిని వదిలేయమంటావా? అండర్ కవర్లో బతుకుతున్నాను కాబట్టి బయట ఏం జరిగినా కళ్ళు మూసుకోమంటావా? అలా చేస్తే టైగర్కి వాల్యూ ఉంటుందా? నన్ను తేలికగా అంచనా వేసి అందరూ రెచ్చిపోతారు. మా నాన్నని చంపినట్లు శత్రువులంతా కలిసి నన్ను వెతికి వెతికి చంపుతారు అని ఘాటుగా చెప్పి కిటికీలో నుండి బయటకు చూస్తూ నిల్చున్నాడు అభినవ్. కుర్చీలో నుండి లేచి కిటికీ దగ్గర నిలబడిన అభినవ్ భుజం మీద చెయ్యి వేసి, టైగర్ అంటూ ప్రేమగా నిమిరాడు అక్రమ్. నాన్న పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఎంత హీనమైన జీవితం గడిపానో నీకు తెలీదు అక్రమ్. ఏ ఆధారం లేకుండా బతకడం ఎంత కష్టమో తెలుసా? అయినా నేను లైఫ్ని ఛాలెంజ్గా తీసుకున్నాను అంటూ అక్రమ్ వైపు తిరిగిన అభినవ్, ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు తిరిగి దొరికినప్పుడు కూడా దాన్ని అనుభవించకుండా ఇంకా పేదవాడిగా, చేతకానివాడిగా ఎందుకు నటించాలి? ఇంకా ఎందుకు అవమానాలు సహించాలి అని వేదనతో నిండిన గొంతుతో అడిగాడు. నీ లైఫ్ ఇంత దారుణంగా ఉండటానికి ఒక రకంగా నేను కూడా కారణం అనిపిస్తుంది బేటా. నీకోసం ఇంకా బాగా వెతకాల్సింది. నిన్ను ఎలాగైనా పట్టుకుని ప్రిన్స్లా పెంచాల్సింది. గడిచిన గతం వెనక్కి తీసుకొచ్చి సరిచేసే శక్తి నాకు లేదు. కనీసం నీ భవిష్యత్తైనా బావుండాలి అనే తపన నాది. అయినా నీకు టైగర్ గ్రూప్ మీద అన్ని అధికారాలున్నాయి. ఆస్తులు మొత్తం నీ గుప్పెట్లో ఉన్నాయి. ఒక్క ఫోన్ కాల్తో ఎవడి జీవితాన్నైనా నువ్వు శాసించే స్థాయిలో ఉన్నావు. ఇవన్నీ నీ అడ్వాంటేజెస్. నీ సేఫ్టీ కోసం నీ శత్రువుని అంతం చేసే వరకు కొన్నాళ్లు అభినవ్గా బతకమంటున్నానంతే అని క్లారిటీ ఇచ్చాడు అక్రమ్. అభినవ్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అభినవ్ కోపం తగ్గింది అని అర్థం చేసుకున్న అక్రమ్ తేలికగా ఊపిరి తీసుకుంటూ, ప్రస్తుతం నువ్వు అభినవ్ అంతే, ఇంకేం మాట్లాడుకు. నువ్వు తొందరపడి డాన్ ముందు నీ అసలు రూపం చూపించావు. కాని కంగారేం లేదు. వాణ్ణి ఎలా నోరు మూయించాలో నాకు తెలుసు అని భరోసా ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు అక్రమ్. అతను టేబుల్ మీద పెట్టిన తన ఫోన్ అందుకుంటూ ఉండగా వెనక నుంచి మాట్లాడిన అభినవ్, రాణి ఇక్బాల్ని మీట్ అయింది. దేవాతో కలిసి నన్ను కంపెనీ నుంచి వెళ్లగొట్టడానికి ట్రై చేసింది. నేను టైగర్లా ఫోన్ చేసి బెదిరించాను. బట్ డోంట్ వరీ, నేనే టైగర్ అని ఆమెకు తెలీదు అని చెప్పాడు. ఆ విషయం నాకు వదిలే, సీనియర్స్తో డిస్కస్ చేసి ఏదో ఒకటి చేస్తాను అని మాటిచ్చి డోర్ వైపు కదిలాడు అక్రమ్. ఆ సమయంలో ఎలెక్స్ కార్పొరేషన్తో తన క్యాబిన్లో ఉన్న చంద్రశేఖర్ చాలా హుషారుగా ప్రోటాన్ కంపెనీతో చేయబోయే ప్రాజెక్టు డీటెయిల్స్ చెక్ చేస్తున్నాడు. త్వరలో వర్క్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ ఆయనే స్వయంగా చేస్తున్నాడు. ఆ మూమెంట్లోనే దిగులు మొహంతో క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికొచ్చాడు సన్నీ. అతన్ని చూడగానే స్మైల్ ఇచ్చిన చంద్రశేఖర్, నీకోసమే చూస్తున్నాను సన్నీ, ఈ ఫైల్ చెక్ చేయి అంటూ ఒక ఫైల్ సన్నీ ముందుకు తోశాడు. దాంతో సన్నీ మొహం ఇంకా డల్ అయిపోయింది.
ప్రోటాన్ పబ్లిషర్స్ మళ్లీ మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు తాతయ్య. వాళ్ళు పదే పదే ఎందుకు మనల్ని రిజెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అసహనంగా చెప్పాడు. వర్క్ మొదలవుతుంది అనే సంతోషంలో ఉన్న చంద్రశేఖర్ అదిరిపడి కుర్చీలో నుంచి లేచి, ఏం మాట్లాడుతున్నావు సన్నీ? అన్నీ ప్రాపర్గా నడుస్తున్నాయి కదా, ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ చేయడం ఏంటి? వాళ్ళు చెప్పిన ప్రతి కండిషన్ మనం ఒప్పుకున్నాం కదా, ఇది బిజినెస్ అనుకున్నారా, పిల్లల ఆట అనుకున్నారా అని అరిచాడు. అదే నాకు అర్థం కాలేదు తాతయ్య. మనం మెత్తగా ఉన్నామని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు, వాళ్ల వెనక టైగర్ ఉన్నాడు అని రెచ్చిపోతున్నారు. కోర్టులో కేసు వేసి వీళ్ల అంతు తేల్చకపోతే నా పేరు సన్నీ కాదు అని పళ్ళు పటపటా కొరికాడు. నోర్మయ్, టైగర్ గ్రూప్ మీద కేసు వేయడం అంత ఈజీ అనుకున్నావా? వాళ్లతో విరోధం పెట్టుకుంటే మన కంపెనీ మట్టిలో కలిసిపోతుంది. వాళ్ళని కోర్టుకు లాగితే మనం ప్రపంచంలో ఎక్కడా వ్యాపారం చేయడానికి వీల్లేకుండా చేస్తారు అని సన్నీ మీద ఫైర్ అయ్యాడు చంద్రశేఖర్. అయితే ఏం చేయాలి? టైగర్ గ్రూప్ ఏం చేసినా సహించి భరించి బ్రతికేయాల్సిందేనా? వాళ్ళు కొడితే కొట్టించుకొని, గిల్లితే గిల్లించుకొని, ఏడుపొస్తే దాచుకొని పైకి నవ్వుతూ బతకమంటావా అని ఆవేశంగా అడిగాడు సన్నీ. సన్నీ కోపంతో మాట్లాడినా అది నిజమని చంద్రశేఖర్కి అర్థమైంది. ప్రోటాన్ పబ్లిషర్స్ మనల్ని కావాలని టార్గెట్ చేశారు అని నాకు అనిపిస్తుంది. అసలు వాళ్ళు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి ఏం రీజన్ మెన్షన్ చేశారో ముందు నాకు చెప్పు అంటూ ఆరా తీశాడు చంద్రశేఖర్. వాళ్ళు మెన్షన్ చేసిన కారణం చంద్రశేఖర్ దగ్గర దాచాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు. అనన్య మాత్రమే ఇన్ఛార్జిగా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడో కండిషన్ పెట్టారు. నేను లీడ్ తీసుకున్నాను అని తెలియగానే క్యాన్సిల్ చేశారు అని కసిగా అన్నాడు. అనన్య ఇన్ఛార్జిగా ఉంటేనే మనతో పనిచేస్తారా? అసలు అనన్య గురించి వాళ్ళకేం తెలుసు అని ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి సన్నీ మొహంలోకి డౌట్గా చూస్తూ, ఒకవేళ అనన్య డైరెక్ట్గా టైగర్ని కాంటాక్ట్ అయ్యి మనకి కాంట్రాక్ట్ ఇచ్చిందంటావా అని అడిగాడు. అనన్య క్యారెక్టర్ ఎలాంటిదో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. టైగర్ని రీచ్ అయ్యే రేంజు ఆమెకు లేదు. కానీ టైగర్ గ్రూప్ మేనేజర్స్లో ఎవడో ఒకరిని పట్టుకుని ఉంటుంది. వాణ్ణి తన టాలెంట్తో లొంగదీసి కాంట్రాక్ట్ తెచ్చింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయినా అభినవ్ గాడిని బెడ్రూమ్ వరకు తీసుకురావడం మీరు చూశారు కదా. నేను ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించకపోతే మీరు కూడా అనన్య గుడ్ గర్ల్ అనే భ్రమలో ఉండేవాళ్లు అని నిష్ఠూరంగా అన్నాడు. చంద్రశేఖర్కి అనన్య మీద ఎంత అసహ్యం వస్తే సన్నీకి కంపెనీని ఆమె నుంచి లాక్కోవడానికి అంత ఈజీ అవుతుంది. అనన్య ఇంత దిగజారిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను సన్నీ అని అసహ్యంగా అన్నాడు చంద్రశేఖర్. తను నాకు చెల్లెల్లాంటిది. తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం నాకు మాత్రం సరదానా అని బాధ నటించాడు సన్నీ. చెల్లెలు లాంటిది అంటావేంటి సన్నీ? తను నిజంగా నీకు చెల్లెలు అని సన్నీని కరెక్ట్ చేశాడు చంద్రశేఖర్. తను ఎలాంటి తప్పు చేయకూడదు అని జాగ్రత్తగా చూసుకుంటున్నాను, కానీ నా కళ్ళు కప్పి తప్పులు చేస్తూనే ఉంది అని కోపంగా అంటూ చంద్రశేఖర్ మొహంలోకి చూశాడు సన్నీ. అతను ఊహించినట్లే చంద్రశేఖర్ కూడా కోపంతో దవడ బిగించాడు. అనన్య అభినవ్ని ఒకే బెడ్ మీద చూసిన విషయం అతనికి గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా తను తప్పు చేసింది అని ఆయన నమ్ముతున్నాడు. సరే అంటూ గట్టిగా ఊపిరి తీసుకున్న చంద్రశేఖర్, ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? ఈ కాంట్రాక్ట్కి అనన్య ఇన్ఛార్జిగా ఉండాలి, అంతే కదా? సరే, మనం కూడా ఆ కండిషన్ ఒప్పుకుందాం. ఈ బాధ్యత అనన్య మీద వదిలేద్దాం అని చెప్పాడు. అదేంటి తాతయ్య, ఇంత చెప్పినా కూడా మీరు అనన్యకి సపోర్ట్ చేస్తున్నారా అని అయోమయంగా అడిగాడు. అది కాదు సన్నీ, ముందు మన కంపెనీ సర్వైవ్ అవ్వడం మనకు ముఖ్యం. కంపెనీ రన్ అవ్వాలంటే ప్రోటాన్తో డీలింగ్ అవసరం. అలా జరగాలంటే అనన్య ఇన్ఛార్జిగా ఉండి తీరాలి. ఈ ఒక్కసారికి నా మాట విను. ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే అనన్యను నేనే కంపెనీ నుంచి బయటకు తోసేస్తాను అంటూ సన్నీని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు చంద్రశేఖర్. ఆయన తనని లాక్ చేశాడు అని అర్థమైన సన్నీ ఏడుపు మొహంతో లేచి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు ఆఫీస్ వర్క్ త్వరగా ఫినిష్ చేసుకుని ఇంటికి ఎర్లీగా వచ్చాడు అభినవ్. ఇల్లంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉండడం అతనికి హాయిగా అనిపించింది. విజిల్ వేసుకుంటూ బెడ్రూంలోకి వెళ్లి అరగంట హాట్ షవర్ తీసుకున్నాడు. టీషర్ట్ ట్రాకు వేసుకుని కిచెన్లోకి వెళ్లి నూడిల్స్ కూడా ప్రిపేర్ చేసుకుని తినేశాడు. ఇంకా నైట్ అవ్వడానికి చాలా టైం ఉంది అనిపించింది. బాగా ఖాళీగా ఉండడంతో మైండ్ కూడా చాలా వేగంగా పనిచేస్తూ అతన్ని ఏదైనా అడ్వెంచర్ చేయమని రెచ్చగొట్టింది. చరణ్ అనన్యకు గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ రింగ్ చెక్ చేయాలనే ఆలోచన సడన్గా వచ్చింది. ఆక్షన్ హౌస్లో తెచ్చుకున్న డైమండ్ రింగ్ని చరణ్ రింగ్ని కంపేర్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అనిపించింది.
వెంటనే బెడ్రూంలోకి వెళ్లి అనన్య వార్డ్రోబ్లో సెర్చింగ్ మొదలుపెట్టాడు. ఆమె తన జ్యువెలరీ బాక్స్లో డైలీ వేర్ చైన్స్, ఇయర్ రింగ్స్తో కలిపి పెట్టడం వల్ల అభినవ్ ఈజీగా దాన్ని కనిపెట్టాడు. ఆ ఉంగరం తీసుకుని తన కారు దగ్గరకొచ్చాడు అభినవ్. డాష్బోర్డ్లో తను దాచిన డైమండ్ రింగ్ని బయటకు తీసి రెండూ పక్కపక్కనే పెట్టి చెక్ చేశాడు అభినవ్. సాధారణ మనుషులు ఏమాత్రం కనిపెట్టలేనంత క్లోజ్గా ఉన్నాయి ఆ రెండు ఉంగరాలు. కేవలం డైమండ్ ఎక్స్పర్ట్ మాత్రమే కనిపెట్టే సూక్ష్మమైన తేడాను అభినవ్ కనిపెట్టాడు. ఆక్షన్లో నాకు వచ్చింది ఒరిజినల్ అని అరియానా కన్ఫర్మ్ చేసింది. సో చరణ్ దగ్గర ఉన్నది డూప్లికేట్ అని తేలిపోయింది అని నవ్వుకున్నాడు అభినవ్. నువ్వు బాగా రిచ్ అని పొరపడ్డాన్రా. అనన్యను ఇంప్రెస్ చేయడానికి మరీ ఇంత దిగజారిపోయావా? అనన్యకు నీ చీప్ ట్రిక్స్ గురించి తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందిరా కుక్క అనుకుంటూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది. దేవా కాలింగ్ అని చూడగానే ఫోన్ని పట్టించుకోవడం మానేశాడు. అనన్యకు నేను కూడా రింగ్ గిఫ్ట్ ఇచ్చుంటే నేను డూప్లికేట్ రింగ్ తెచ్చాను అని నమ్మేస్తుంది. ఆమెకు చరణ్ మీద అంత నమ్మకం ఏర్పడింది అని నిట్టూర్చాడు. మళ్లీ దేవా కాల్ చేయడంతో కోపంగా లిఫ్ట్ చేసి హలో అని టైగర్ వాయిస్తో గంభీరంగా అన్నాడు అభినవ్. హలో టైగర్ సార్ అని భయంగా అన్నాడు దేవా. చెప్పు అని టైగర్ అనగానే, మీ దగ్గరున్న షేర్స్ కొనుక్కోమని కండిషన్ పెట్టారు కదా సార్, నేను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మనీ కూడా రెడీ చేసుకున్నాక డబుల్ పేమెంట్ అని మీరు అంటున్నారని తెలిసింది. అంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలంటే నేను రోడ్డు మీద పడిపోవాలి సార్. ప్లీజ్ మనం ముందు మాట్లాడుకున్న పేమెంట్ ఫిక్స్ చేయండి సార్. నేను ఇవాళే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. డీల్ సెటిల్ చేసుకుందాం సార్ అని బతిమాలుతున్నాడు దేవా. ఫస్ట్ టైం దేవా అలా దీనంగా వేడుకోవడం అభినవ్కి ఫన్నీగా అనిపించింది. దేవా ఎంత వినయం చూపించినా అతను తోడేలు లాంటివాడు అని అభినవ్కి తెలుసు. అతను చరణ్ దగ్గర నుంచి డబ్బు అప్పుగా తెచ్చాడని అభినవ్కి ముందే తెలుసు. అందుకే అతన్ని మరింత అడుగుకి తొక్కాలి అని డిసైడ్ అయ్యాడు. చూడు దేవా, మార్కెట్ వాల్యూని దృష్టిలో పెట్టుకుని నేను నా షేర్స్కి రేట్ డిసైడ్ చేశాను. నిజంగా నువ్వు పేమెంట్ చేయలేకపోతే నో ప్రాబ్లం. లేదా నీ దగ్గర ఉన్న 10%, చరణ్ దగ్గర ఉన్న 20% కూడా నేను తీసుకుని కంపెనీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఈ డీల్ నీకు ఓకేనా అని అడిగాడు అభినవ్. ఆ డీల్ వినగానే దేవా షాక్ అయ్యాడు. అతని సమాధానం కోసం అభినవ్ ఎదురు చూస్తున్నాడు. దేవా ఏ నిర్ణయం తీసుకుంటాడు? అతని కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అభినవ్కి సాధ్యమేనా? తన దగ్గర ఉన్న డైమండ్ రింగ్ని అనన్యకు గిఫ్ట్ ఇవ్వగలడా అభినవ్? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.